ఏరియా 51 ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశం. ఈ ప్రదేశం అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారనే విషయం ఎవరికీ తెలీదు. ఈ ప్రదేశం చుట్టూ భయంకరంగా సెక్యూరిటీ ఉంటుంది. ఈ ప్రదేశం మీదుగా విమానాలు ఎగరకూడదు. ఈ ప్రదేశం దగ్గరికి వెళ్ళినా సెక్యూరిటీ కాల్చి చంపేస్తారు. అంత హై సెక్యూరిటీ మధ్యలో ఉంటుంది ఈ ఏరియా 51. ఇంత సీక్రెట్గా ఈ బేస్ని రన్ చేయడంతో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని చాలామందికి అనుమానం వచ్చింది. బట్ ఈ అనుమానానికి అమెరికా ప్రభుత్వం ఎప్పుడూ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఈ ప్రదేశం గురించి ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ బేస్లో ఏలియన్స్ అలాగే యూఎఫ్ఓలపై టెస్టింగ్స్ చేస్తున్నారని చాలామంది ఆరోపించారు. గతంలో ఈ బేస్లో పనిచేసిన చాలామంది వీటి గురించి ఇదే విధంగా చెప్పారు. బట్ యుఎస్ గవర్నమెంట్ ఈ బేస్లో ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్ జరగడం లేదని చెప్తుంది. అంతేకాదు యుఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రకారం ఈ ప్రదేశంలో వెపన్స్ అలాగే ఫైటర్ జెట్స్ ట్రైనింగ్ అలాగే టెస్టింగ్ జరుగుతుంది. బట్ ఇక్కడికి ఎవ్వరిని రానివ్వరు. ఈ ప్రదేశంలో ఫైటర్ జెట్స్ కంటే వింత వస్తువులే ఎక్కువగా జనాలు కనబడ్డాయి. అసలు ఈ బేస్లో ఏముంది? నిజంగా ఏలియన్స్ ఉన్నాయా లేకపోతే ఇదంతా ప్రచారమేనా? తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఏరియా 51 అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని ఈ రెక్టాంగిల్ ఏరియానే ఏరియా 51. ఈ ఏరియా నెవాడాలోని ఎడారి మధ్యలో ఉంటుంది. ఈ ప్లేస్కి వెళ్ళాలంటే ఈ ఎడారిలో ప్రయాణించాలి. ఈ ఎడారిలో ఎక్కడ ఇల్లు కనిపించవు. శాటిలైట్ మ్యాప్లో చూస్తే ఈ ఏరియా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. నిజానికి ఇదొక ఎయిర్ బేసే. 1942లో ఈ ప్రదేశంలో యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో మైనింగ్స్ జరిగేవి. దీంతో ఈ ఎయిర్ బేస్ని ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ బేస్లో 2 5 ఫూట్ రన్వేస్ ఉండేవి. ఆ తర్వాత ఈ ఎయిర్ బేస్ని వాడుకుంది అమెరికా యొక్క అటామిక్ ఎనర్జీ కమిషన్. ఈ ప్రదేశం అంతా కొండ ప్రాంతాల మధ్యలో ఎడారి ప్రాంతంలో ఉంటుంది. అంతేకాదు ఇది మానవులు నివసించే ప్రాంతానికి చాలా దూరంలో ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో అమెరికా న్యూక్లియర్ ప్రాజెక్టులో భాగంగా టెస్టింగ్స్కి వాడుకుంది. ఈ టెస్టింగ్స్కి విమానాల టేకాఫ్ అలాగే ల్యాండింగ్కి ఈ బేస్నే వాడుకున్నారు. ఆ సమయంలో ఈ ప్రాంతానికి నెవాడా టెస్టింగ్ సైట్ అనే పేరు పెట్టారు. ఇక్కడ న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి అటామిక్ ఎనర్జీ కమిషన్ ఈ నెవాడా టెస్టింగ్ సైట్ నుండి చాలా దూరం వరకు హై సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఈ ప్రదేశంపై ఎన్నో అనుమానాలు రావడానికి కారణం ఈ ప్రదేశం దగ్గరలో ఆకాశంలో కనిపించిన వింత పరికరాలు. 1947 నుండి అమెరికాలో కొన్ని వింత వస్తువులు కనిపించడం మొదలైంది. ఇలా తెలియని వస్తువులను యూఎఫ్ఓస్ అంటారు. యూఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. 1940 తర్వాత రాకెట్స్ కనిపెట్టడం మొదలుపెట్టాక చాలామందికి ఏలియన్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. అదే సమయంలో ఈ యూఎఫ్ఓస్ కనపడటం ఆ రోజుల్లో మరింత హాట్ టాపిక్ అయింది. 1947లో మొదటిసారిగా ఈ యూఎఫ్ఓ స్పాటింగ్ మొదలైంది. 1947లో కెనెత్ ఆర్నాల్డ్ అనే బిజినెస్ మ్యాన్ వాషింగ్టన్ స్టేట్ దగ్గరలో చిన్న ప్లేన్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్ ఆకాశంలో ప్రయాణిస్తూ కనిపించాయి. 9 ఒకేలాంటి పరికరాలు గాల్లో ఎగురుతూ ఉన్నాయి. ఈ ఆబ్జెక్ట్స్ చాలా స్పీడ్గా వెళ్ళిపోయాయి, అలాగే చాలా ఎత్తులో ప్రయాణిస్తూ ఉన్నాయి. ఈ ఆబ్జెక్ట్స్ యొక్క స్పీడ్ గంటకి కొన్ని వేల కిలోమీటర్లు ఉండొచ్చని ఆర్నాల్డ్ అంచనా వేశాడు. ఈ ఆబ్జెక్ట్స్ నీటిలో సాసెస్ మూవ్ అవుతున్నట్లు ప్రయాణిస్తున్నాయని ఆర్నాల్డ్ చెప్పాడు. బట్ ఈయన చెప్పిన విషయాన్ని ఆ తర్వాత న్యూస్ పేపర్లో తప్పుగా రాశారు. ఆ న్యూస్ పేపర్లో ఈ ఆబ్జెక్ట్స్ చూడటానికి సాసర్స్ లాగా ఉన్నాయని రాశారు. దీంతో అప్పటి నుండి ఫ్లయింగ్ సాసర్ అనే కాన్సెప్ట్ మొదలైంది. నిజానికి ఆర్నాల్డ్ చెప్పింది అవి మూవ్ అవుతున్న విధానం గురించి. దీంతో అప్పటి నుండి ఏలియన్స్ సాసర్ షేప్లో ఉన్న స్పేస్ షిప్స్లో ప్రయాణిస్తాయని ప్రచారమైంది. ఇప్పటికీ యూఎఫ్ఓ అంటే మనకు అలాంటివే గుర్తొస్తాయి. ఒక చిన్న మిస్టేక్ వల్ల యూఎఫ్ఓస్ కాన్సెప్టే మారిపోయింది. 1948లో కూడా యూఎఫ్ఓస్ కనిపించడం మరింత ఎక్కువైంది. 1947 నుండి 1969 దాకా 12,000 సార్లు ఈ యూఎఫ్ఓస్ ఆకాశంలో కనిపించాయి. దీంతో అమెరికా గవర్నమెంట్ యూఎఫ్ఓ సైటింగ్పై ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రాజెక్ట్ సైన్ మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్ ఆ తర్వాత ప్రాజెక్ట్ గ్రడ్జ్గా మారింది. ఆ తర్వాత 1952లో మరొక ప్రాజెక్ట్గా మారింది. అదే ప్రాజెక్ట్ బ్లూ బుక్. ఇదే ఎక్కువ రోజులు చేసిన యూఎఫ్ఓ ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో యూఎఫ్ఓస్ గురించి కొన్ని కీలక విషయాలు తెలిసాయి. ఈ కీలక విషయాలు తెలుసుకోవాలంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి వెళ్ళాలి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికా సోవియట్ మధ్య టెన్షన్ మొదలైంది. 1947లో కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. అదే సమయంలో సోవియట్ కూడా న్యూక్లియర్ టెస్ట్ మొదలుపెట్టింది. దీంతో యుఎస్ గవర్నమెంట్ సోవియట్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై నిఘా మొదలుపెట్టింది. ఈ పనిని యుఎస్ గవర్నమెంట్ సిఐఏకి అప్పగించింది. సిఐఏ సోవియట్ పై నిఘా కోసం ఒక సీక్రెట్ మిషన్ మొదలుపెట్టింది. ఈ సీక్రెట్ మిషన్ టెస్టింగ్ కోసం సిఐఏ ఒక మంచి ఎయిర్ బేస్ వెతకడం మొదలుపెట్టింది. ఈ సీక్రెట్ మిషన్ కోసం సిఐఏ ఒక నిర్మానుష్యమైన ప్రదేశం, మనుషులకు దూరంగా ఉండే ప్రదేశం కోసం వెతికింది. ఆ సమయంలో సిఐఏకి ఈ నెవాడా టెస్టింగ్ సైట్లోని ఎయిర్ బేస్ కనిపించింది. ఆ ప్రదేశం అటామిక్ ఎనర్జీ కమిషన్కి చెందడంతో సిఐఏ అటామిక్ ఎనర్జీ కమిషన్ నుండి
పర్మిషన్ తీసుకొని ఈ ల్యాండ్ని తీసుకుంది. 1955 ఏప్రిల్లో CIA ఈ నెవాడా టెస్టింగ్ సైట్కి పక్కనే మరో సీక్రెట్ బేస్ నిర్మించింది. ఈ సీక్రెట్ బేస్ అలాగే ఎయిర్ బేస్ రెండు వాడుకొని ఒక సీక్రెట్ మిషన్ మొదలుపెట్టింది. ఆ సీక్రెట్ మిషనే ప్రాజెక్ట్ ఆక్వాటోన్. ఈ ప్రాజెక్ట్ లాక్హీడ్ U2 అనే ప్రత్యేక విమానాన్ని టెస్ట్ చేయడానికి, ఈ విమానం ప్రత్యేక ఆపరేషన్ చేయడానికి. ఈ విమానం ఒక నిఘా విమానం. ఇది 90,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. అంటే సాధారణ విమానం ప్రయాణించేదానికి 3 రెట్లు ఎక్కువ. అంత ఎత్తులో ప్రయాణించినప్పుడు ఇది ఒక చుక్కలాగా కనిపిస్తుంది. ఈ విమానం అంత ఎత్తులో ప్రయాణించి సోవియట్ న్యూక్లియర్ సైట్స్ మీదుగా ప్రయాణించి వాటిని హై రిజల్యూషన్ ఇమేజెస్ తీస్తుంది. ఈ రకంగా సోవియట్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై నిఘా పెట్టాలని CIA అనుకుంది. 1955లో ఈ U2 విమానాలు నెవాడా టెస్టింగ్ సైట్కి చేరుకున్నాయి. దీంతో ఈ విమానాలపై టెస్టింగ్ మొదలైంది. ఈ విమానం ఆగకుండా 3,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంతేకాదు ఈ విమానం గంటకి 700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీంతో 1955 నుండి ఈ ఏరియా 51 నుండి ఈ విమాన ట్రైనింగ్ టెస్టింగ్ మొదలైంది. టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విమానం సోవియట్ పై నిఘా మొదలుపెట్టింది. విమానం చాలాసార్లు సోవియట్ న్యూక్లియర్ సైట్స్పై ప్రయాణించి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించింది. 1960లో ఈ విమానాన్ని సోవియట్ సైనికులు కనిపెట్టి కూల్చేశారు. దీంతో ఈ విమానం సీక్రెట్స్ అన్నీ సోవియట్ కనిపెట్టింది. దీంతో CIA యొక్క నిఘా మిషన్ చాలా త్వరగా ముగిసింది. బట్ US గవర్నమెంట్ నిఘా కోసం మరొక విమానాన్ని వాడమని ఆదేశించింది. ఈ ఆపరేషన్ కోసం లాక్హీడ్ కంపెనీ ఆల్రెడీ మరొక విమానాన్ని డిజైన్ చేసింది. అదే లాక్హీడ్ A12. ఇది U2 కన్నా మరింత అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్. ఈ ఎయిర్క్రాఫ్ట్ యొక్క స్పీడ్ Mach 3, అంటే సుమారు గంటకి 3,600 కిలోమీటర్లు. ఇంత వేగంతో ప్రయాణించడం వల్ల ఈ విమానాన్ని కూల్చడం చాలా కష్టం. ఈ ఎయిర్క్రాఫ్ట్ కూడా 90,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. బట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ టెస్టింగ్ లేదా పార్కింగ్కి సరిపడా ఫెసిలిటీస్ నెవాడా టెస్టింగ్ సైట్లో లేవు. దీంతో 1960లో ఈ ఎయిర్క్రాఫ్ట్ టెస్టింగ్కి కావాల్సిన ఫెసిలిటీస్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది CIA. ఈ కన్స్ట్రక్షన్ పేరే ప్రాజెక్ట్ 51. ఈ ప్రాజెక్ట్ 51లో భాగంగా రన్వేస్ అప్గ్రేడ్ చేశారు, ఎయిర్ బేస్ ఎక్స్పాండ్ చేశారు. అలాగే పక్కనే మరింత కొత్త ఏరియాలో బేసెస్, పార్కింగ్ ప్లేసెస్, హౌసెస్ నిర్మించారు. వీటితో పాటు అండర్ గ్రౌండ్ బేసెస్ కూడా CIA నిర్మించిందని చాలామంది అనుమానిస్తారు. దీంతో అప్పుడే ఈ ఏరియా పేరు నెవాడా సైట్ నుండి ఏరియా 51గా మారింది. అప్పటి నుండి దీన్ని ఏరియా 51 అని పిలిచేవారు. 1962లో ఏరియా 51 కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. 1962 జనవరిలో ఏరియా 51 యొక్క సెక్యూరిటీని మరింత పెంచారు. ఎందుకంటే CIA చేస్తున్న ఈ నిఘా చాలా రహస్యమైన ఆపరేషన్. దీంతో ఈ విమానాలు బయట ప్రపంచానికి తెలియదు. ఏరియా 51లో పనిచేసిన వారికి, లాక్హీడ్ కంపెనీకి తప్ప US ఎయిర్ ఫోర్స్లోని మిగతా వారికి కూడా ఈ విమానాల గురించి తెలియదు. అంత రహస్యంగా విమానాలు ఉంచింది CIA. దీంతో ఈ ఏరియా దగ్గరికి కూడా ఎవరూ రాకుండా ల్యాండ్ అలాగే ఎయిర్లో రిస్ట్రిక్ట్ చేశారు. ఎవరికి డౌట్ రాకుండా US ఎయిర్ ఫోర్స్ యొక్క వేరే యుద్ధ విమానాలను కూడా ఈ ఏరియా 51కి తరలించారు. 1962లో రహస్యంగా ఒక ట్రక్లో A12 విమానాన్ని ఏరియా 51కి తెప్పించారు. దీంతో ఏరియా 51లో లాక్హీడ్ A12 టెస్టింగ్ మొదలైంది. టెస్టింగ్ సమయంలో ఈ విమానం చాలా ఎయిర్ బేసెస్ మీదుగా కూడా ప్రయాణించింది. ఆ సమయంలో కొంతమంది ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఈ విమానాన్ని చూశారు, కానీ అదేంటో వారికి అర్థం కాలేదు. ఈ విమానం యొక్క షేప్ కూడా చాలా వింతగా ఉంటుంది. ఈ A12 యొక్క టెస్ట్ సక్సెస్ అయిన తర్వాత సోవియట్ పై మళ్ళీ నిఘా మొదలుపెట్టింది CIA. 1963 చివరికల్లా 9 A12 విమానాలు ఏరియా 51లో ఆపరేషనల్గా ఉన్నాయి. ఈ A12 విమానాల తర్వాత A12 విమానాలను పైలట్స్ లేకుండా మిలిటరీ డ్రోన్స్ సాయంతో ఫ్లై చేయడానికి టెస్టులు మొదలుపెట్టారు. ఈ ఫ్లైట్ టెస్టింగ్స్తో పాటు CIA మరొక ఆపరేషన్ కూడా మొదలుపెట్టింది. అదే ఇతర దేశాల యొక్క విమానాలను రహస్యంగా తెప్పించి వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసి వాటిలో ఉన్న టెక్నాలజీని కనిపెట్టడం, అలాగే అమెరికన్ ప్లేన్స్ని కనిపెట్టడానికి, ఎదుర్కోవడానికి ఎలాంటి టెక్నాలజీస్ వాడుతున్నారో తెలుసుకోవడానికి, ముఖ్యంగా సోవియట్ టెక్నాలజీస్ తెలుసుకోవడం కోసం. 1963 నుండి 1966 వరకు ఇజ్రాయెల్ ఆపరేషన్ డైమండ్ని చేసింది. ఈ ఆపరేషన్లో ఒక మోసాద్ ఏజెంట్ ఇరాక్ నుండి ఇరాక్కి చెందిన సోవియట్ MiG-21 ఎయిర్క్రాఫ్ట్తో ఇజ్రాయెల్ పారిపోయాడు. దీంతో ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఇజ్రాయెల్ 1967లో ఏరియా 51కి పంపించింది. దీంతో 1968 జనవరి నుండి 1968 ఏప్రిల్ వరకు అమెరికా ఏరియా 51లో ఆపరేషన్ హ్యావ్ డోనట్ అనే పేరుతో టెస్ట్ చేసింది. అంతేకాదు వీటిపై రివర్స్ ఇంజనీరింగ్ కూడా చేసింది. 1968లో ఇజ్రాయెల్ 2 సిరియన్ MiG-17 పైలట్స్ని తప్పుదారి పట్టించి లెబనాన్ అని చెప్పి ఇజ్రాయెల్లో ల్యాండింగ్ చేపించింది. దీంతో మరో 2 సోవియట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇజ్రాయెల్, అమెరికా చేతుల్లోకి వచ్చాయి. వీటిని కూడా ఈ ఏరియా 51లోనే అమెరికా టెస్ట్ చేసింది. బట్ ఇది కూడా అత్యంత రహస్యంగానే చేసింది. ఈ 3 ఎయిర్క్రాఫ్ట్స్ నుండి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ US సంపాదించింది. ఈ టెక్నాలజీని US వియత్నాం వార్లో కూడా వాడింది.
బట్ ఈ విషయం ఎవరికీ తెలియకుండా అమెరికా చూసుకుంది. ఎందుకంటే ఈ విషయం బయటకు వస్తే సోవియట్ టెక్నాలజీని అమెరికా దొంగతనం చేస్తుందని కామెంట్ చేస్తారు. దీంతో అమెరికా పరువు పోతుంది. దీంతో ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ని టెస్ట్ చేసే వారిలో కూడా చాలామందికి అవి ఏ విమానాలో తెలీదు. ఇలా ఈ ఏరియా 51లో ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్ చేసింది సిఐఏ. ఈ సీక్రెట్ ఆపరేషన్స్ సక్సెస్‌ఫుల్‌గా చేయడానికి కారణం సిఐఏ చేసిన ఒక ప్రచారం. ఈ విమానాలను ఎవరు విమానాలుగా అనుమానించకుండా సిఐఏ యూఎఫ్ఓ ప్రాపగెండా మొదలుపెట్టింది. అప్పుడప్పుడే స్పేస్ ప్రోగ్రామ్స్ మొదలవుతూ ఉండడంతో చాలామందికి భూమి బయట ఉన్న లైఫ్ గురించి కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ ఇంట్రెస్ట్ని అడ్డం పెట్టుకొని సిఐఏ ప్రాపగెండా చేసింది. ఇందాక చెప్పిన ప్రాజెక్ట్ బ్లూలో యుఎస్ ఇన్వెస్టిగేటర్స్ యూఎఫ్ఓస్ కనిపించిన సమయంలో ఏరియా 51 నుండి టెస్ట్ ఫ్లైట్స్ టేకాఫ్ అయ్యాయి లేదా చెక్ చేస్తే ఈ రెండు మ్యాచ్ అయ్యాయి. దీంతో ఈ యూఎఫ్ఓస్ నిజానికి సిఐఏ ఎయిర్‌క్రాఫ్ట్స్. బట్ ఎవరికి అవి విమానాలని అనుమానం రాకుండా యూఎఫ్ఓస్ అని డైవర్ట్ చేసింది సిఐఏ. U-2 A-12 లాంటి విమానాలు చాలా వేగంతో 90,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. దీంతో అవి చూడటానికి చుక్కలాగే కనిపిస్తాయి. అలాగే యూఎఫ్ఓస్ లాగా కనిపిస్తాయి. 90,000 అడుగుల ఎత్తు అంటే విమానం ప్రయాణించే దానికంటే 3 రెట్ల ఎత్తు. సోవియట్ టెక్నాలజీ కాపీ కొడితే పరువు పోతుందని సోవియట్ విమానాలను ఏలియన్ స్పేస్ షిప్స్గా కూడా సిఐఏ ప్రచారం చేసింది. ఇలా అప్పటి నుండి ఏరియా 51లో మిలిటరీ టెస్ట్ చేస్తూనే ఉంది అమెరికా. ఇప్పటికీ ఇక్కడ బయట ప్రపంచానికి తెలియని ఎన్నో అడ్వాన్స్డ్ ఎయిర్‌క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్, మిసైల్స్ టెస్ట్ చేస్తూ ఉంటుంది అమెరికా. అందుకే ఈ ప్రదేశంలో అత్యంత సెక్యూరిటీ ఉంటుంది. ఈ కారణం వల్లే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ అమెరికాలోనే యూఎఫ్ఓలు కనిపిస్తాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.